నమస్తే, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి 2 రోజులు కావస్తున్న ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అటు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇరు వర్గాలు కొట్టుకుంటున్న వీడియోలు, విజువల్స్ ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఈవీఎంలు ధ్వంసం చేయడం, అంతేకాకుండా అభ్యర్థుల తాలూకా ఇంట్లోకి వెళ్ళి అంటే ఇల్లుని ముట్టడించి ఓటుకు నోటు ఇవ్వలేదని ప్రజల్లో అవగాహన లేకుండా ఓటుకు నోటు ఇవ్వలేదని, లేకపోతే మేము ఓట్లు వేయమంటూ వాళ్ళని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు ఉన్నా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణం ఏమేంటుంది? ఈసీ వైఫల్యం అయిందా, లేదా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం అయిందా? ఒకసారి మనతో పాటు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ శ్రీ పలకా శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటన అంటే ఎలాంటి టైంలో మనం చూడొచ్చు, ఎలా తీసుకోవచ్చు దీన్ని? జనరల్గా ఎలక్షన్ కమిషన్ పాత్ర ఇందులో ఏమి ఉండదండి. ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారో తర్వాత పార్టీలు ఉంటాయి, పార్టీలని రన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధ్యక్షుల పైన ఉంటుంది. ఏమైందంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా వాటర్ని కొట్టడం జరిగింది పోలింగ్ బూత్లోనే. అది మరీ దారుణం. జనరల్గా అభ్యర్థి ఏం చేస్తాడంటే వెళ్ళి అర్జిస్తాడు, నాకు ఓటు వేయండి అని చెప్పేసి. అంతేగాని నువ్వు వేస్తావా అయ్యవా అని చెప్పేసి కొట్టడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అనమాట. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? అటు ఈసీ కానీ ఇటు పోలీసు వ్యవస్థ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎమ్మెల్యే అభ్యర్థి తాలూకా సభ్యత్వం కూడా రద్దు చేయొచ్చు. ఆ ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఎందుకంటే అది పబ్లిక్ న్యూసెన్స్, ఎలక్షన్ లాస్కి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇటువంటి చేసిన వ్యక్తిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన అర్హత లేనట్టుగా ప్రకటించవచ్చు. అది ఈసీకి ఉంటుంది, లోకల్ పోలీసుకి కూడా ఉంటుంది. దీని మీద 2 రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన అభ్యర్థిని తిట్టారని చెప్పి ఆయన కోపానికి గురయ్యి అలా చేశారని చెప్తున్నారు. రెండోది ఏంటంటే, ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన లైన్లో నిలబడకుండా ఎమ్మెల్యే వచ్చేస్తున్నాడు అని చెప్పి అన్నారని చెప్పి, అందుకని అడిగారని చెప్పి కొట్టారని చెప్తున్నారు. దాని మీద ఈ రెండింటి మధ్యలో ఎలా ఇది సాల్వ్ అవుతుందండి? ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే జనరల్గా ఒక గంట నుంచి 2 గంటల నుంచి క్యూలో నించున్నామండి. సడన్గా ఒక గ్రూప్ వచ్చేసి ముందుకెళ్ళిపోయి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేను ఎమ్మెల్యే తాలూకాని, నేను ముందు ఓటేసేస్తానని వెళ్ళడం అనేది రాంగ్. అది ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేయొచ్చు, కాకపోతే రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇలా నేను అన్ని బూతులకి వెళ్ళాలి కావున నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక్కరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఆయన అలా కాకుండా వాళ్ళ గ్రూప్ మెంబర్స్ 10 మందిని అంతమంది వెంటేసుకొచ్చేసి వీళ్ళందరినీ పక్కకు తోసేసి, అంటే 2-3 గంటల నుంచి వెయిట్ చేసిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి ఆయన ఓటేస్తాడు అన్నది అది రాజ్యాంగ విరుద్ధం. అది ఇప్పుడు ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తున్నది ఎందుకు? వీళ్ళు సమస్యలు తీరుస్తారని ఆయన పంపిస్తున్నారు, కానీ వీళ్ళు కొట్టడానికి ఆయన పంపించింది. ఆయన ఓటేస్తారు, అలా ఎవరైనా ఓటేస్తారా? ఎవడైనా సరే సౌమ్యంగా అడగాలి, బాబు నేను ఇలా చేద్దాం అనుకున్నా, నాకు ఇలాగ నేను వేరే బూతులకి వెళ్ళాలి కాబట్టి యాజ్ ఎ క్యాండిడేట్గా నాకు ముందు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీరు అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. లేదంటే అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ అయినా సరే అవకాశం ఇస్తారు ఆయన. ఎందుకని ఈయనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు క్యాండిడేట్కి. అది పెట్టి ఆయన రిటర్నింగ్ ఆఫీసరే తీసుకెళ్ళి ఓటు వేయించవచ్చు. అంతేగాని లైన్లో ఉన్న వాళ్ళు కొట్టేసి పక్కకు దోసేసి వీళ్ళు గ్రూప్ ఓటేసుకోవడం అన్నది అది రాజ్యాంగ విరుద్ధం, ఎలక్షన్ లాకు వ్యతిరేకం. అటువంటి వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి ఈసీ గారు. పోలీసులు కూడా కఠిన చర్య తీసుకొని ఎవరైతే వ్యక్తిని కొట్టారో ఆ వ్యక్తికి న్యాయం చేయాలి. ఎన్నికలు జరుగుతున్న సమయంలో 144 సెక్షన్ కూడా అమలై ఉంటుంది. సో దీనిలో ఒకరిద్దరు గుంపులుగా ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు అయిపోయి 2 రోజులు కావస్తున్నాయి, ఈ అల్లర్లు అవి జరుగుతున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది. మరి ఇలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జనరల్గా కూడా ఎప్పుడు కూడా ఒక 5 మెంబర్స్ వరకు ఉండొచ్చండి. ఎందుకంటే ఎలక్షన్ కూడా అయ్యి కౌంటింగ్ అయ్యే వరకు కూడా, రిజల్ట్స్ ప్రకటించే వరకు కూడా ఎన్నికలు కూడా ఉంటుంది. ఆ ఎన్నికలు కూడా ఉన్నంత వరకు కూడా ఎవరు 4 కంటే మించి ఎక్కువ ఎవరు కూడా ఉండకూడదు. ఈవెన్ కంటెస్టింగ్ క్యాండిడేట్లు అయినా కూడా 4 ఉండాలి. 4 మించి ఉన్నట్టయితే 144 సెక్షన్ ఉండదు కాబట్టి అది చట్ట వ్యతిరేకం. అటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎలక్షన్ కమిషన్ వారు వెంటనే అక్కడ చర్య తీసుకొని అది ఎందుకంటే ఇది శాంతి భద్రత సంబంధించింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ గుంపులుగా వచ్చారనుకోండి, వాళ్ళు పంపించారని చెప్పి ఇంకో పార్టీ వాడు అడుగుతాడు, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అడుగుతాడు, వాళ్ళకి ఎందుకు పంపించారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదంట. అక్కడ ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ వల్ల సామాన్య ప్రజలు అక్కడికి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఓటు వేయకుండా వెళ్ళిపోతారు. ఓటు వేయకుండా వెళ్ళిపోవడం అన్నది ఏమవుతుందంటే అది రాజ్యాంగానికి గొడ్డలు పెట్టి అవుతుంది.
వాళ్ళు ఏం చేయాలి, వారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సజావుగా జరిగేటట్టు చూసుకొని వాళ్ళకి ఓటు ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి తప్ప, అంతేగాని ఇతరుల వ్యక్తిని ఇతరుల ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీ వాళ్ళు బెదిరించి క్యాండిడేట్లు బెదిరించేసి వాళ్ళు విత్డ్రాల్ చేయించేసి వాళ్ళు ఓటు వేద్దామని వచ్చిన వాళ్ళు ముందే తెలుసుకొని వాళ్ళు కొట్టడం అదే చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అటువంటి దానిపైన ఎలక్షన్ కమిషన్ వారు చర్య తీసుకుంటారు. చర్య తీసుకొని ఎవరైతే ఇలా గలాటా సృష్టించారో అది శాంతి భద్రత విఘాతం కలుగుతుంది కాబట్టి వెంటనే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ వెళ్తుందండి. ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ పని చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీ కొమ్ము కాయరు. ఎలక్షన్ కమిషన్ అన్నది వాళ్ళకి ఏంటంటే పీస్ఫుల్గా జరగాలి, ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలి, ఎక్కువ ఓటింగ్ జరగాలి. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ జరిగితేనే న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు భారతదేశం కానీ మన సమాజానికి కానీ ఎప్పుడైనా అభివృద్ధి ముందుకెళ్ళాలంటే ఎక్కువ ఓటింగ్ జరిగితేనే అవుతుంది అనమాట. ఎక్కువ ఓటింగ్ జరగలేదంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది విఫలమైనట్లు లెక్క.